గత 2 రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్‌లో ఒకే మాట వినిపిస్తుంది. మళ్ళీ లాక్‌డౌన్ రాబోతుందా అని. అది కూడా కరోనా వల్ల కాదు, యుద్ధం వల్ల. అసలు ఇరాన్, అమెరికా యుద్ధానికి మన లాక్‌డౌన్‌కి సంబంధం ఏంటి? మోదీ గారు పార్లమెంట్‌లో అన్న మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి? నిజానికి మార్చి 24 అంటే మనందరికీ గుర్తొచ్చేది 2020 నాటి కరోనా లాక్‌డౌన్. సరిగ్గా అదే రోజున ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతింటుంది, మనం కరోనా కాలంలో ఉన్నంత అప్రమత్తంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో మళ్ళీ లాక్డౌన్ ఖాయమని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ప్రభుత్వం ఎక్కడ ఇళ్లకే పరిమితం అవ్వాలి అని చెప్పలేదు. అసలు విషయం ఏంటంటే, ఇది మన మనుషుల లాక్డౌన్ కాదు, వనరుల లాక్డౌన్, అంటే రిసోర్సెస్ లాక్డౌన్. ప్రపంచానికి అవసరమయ్యే 20% ఆయిల్ సరఫరా అయ్యే స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు యుద్ధం వల్ల మూతపడింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇప్పటికే సూచించింది, అనవసరంగా వెహికల్స్ వాడకండి, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, స్పీడ్ తగ్గించండి అని. దీన్నే వాళ్ళు కోవిడ్ స్టైల్ మెజర్మెంట్స్ అంటున్నారు. మన దేశంలో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ కొరత లేదు. కానీ యుద్ధం నెలల తరబడి కొనసాగితే ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా గుర్తించి మాట్లాడుతోంది. అంతే తప్ప షాపులు మూసివేయండి లేదా కర్ఫ్యూ పెట్టడం లాంటి ఆలోచనలు ప్రస్తుతానికి ఎక్కడా లేదు. సో వాట్సాప్లో వచ్చే ఫేక్ వార్తలు నమ్మి పానిక్ అవ్వకండి. యుద్ధం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు, కానీ ఇంట్లో బంధించేలా లాక్డౌన్ అయితే లేదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైజ్ మంకీస్ మీడియా.